హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు జీపీఎస్ టెక్నీషియన్ ఖతార్. నేను ఖతార్లో ఉంటానండి, బిన్ మొహమ్మద్ ఏరియాలో. ఇవాళ వెళ్తున్నాము. చూడండి, లొకేషన్ 22 మినిట్లు మీకు చూపెడుతుంది. మీకు ఇక్కడ పోయేటప్పుడు ఈ లొకేషన్ కూడా ఏరియాలు కూడా చూపెట్టాలనుకుంటున్నాను. ఇది మేమున్న ఏరియా అండి, బిన్ మొహమ్మద్ ఏరియా. చూడండి, ఇక్కడ ఇలా ఉంటుంది. చాలా ప్రైస్ ఉన్న దేశం అండి ఖతార్. ఇక్కడ అన్ని బిల్డింగ్లు కూడా చాలా బాగుంటాయండి. చూడండి, నేను వెళ్తున్నాను. ఇక్కడ ట్రావెలింగ్లో కూడా మీకు ఏమైనా బిల్డింగ్స్ కానీ ఏమైనా చూపెట్టాలనుకుంటున్నాను. బోర్ ఫీల్ కాకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మీకు కొద్దిగా ఒక ఐడియా ఉంటుందండి. ఎందుకంటే మళ్ళీ స్కిప్ చేస్తే మీరు మెయిన్ అన్నీ మిస్ అవుతారండి. చూడండి, ఇది ఏరియాలో ఇటు వెళ్తున్నాను లొకేషన్కు. ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. చూడండి, ఇది ఇక్కడ సేమ్ ఇక్కడ బొడ్డమ్మ బిల్డింగ్ తిరిగా ఇక్కడ బొడ్డమ్మ బిల్డింగ్ అండి. చాలా ఉన్నాయి ఇక్కడ. మన తెలుగు వాళ్ళు మళ్ళీ కొత్త పేర్లు పెట్టారండి. ఒకదానికి బొడ్డమ్మ బిల్డింగ్ అని, ఒకదాని ట్రీ బిల్డింగ్ అని, ఎక్కడెక్కడ ఉంటుందండి. మన వాళ్ళు ఉన్న కాడ ఏదో ఒకటి ఉంటుంది కదండి తెలుగు వాళ్ళు అంటే, కామెడీ. అలాగే ఇది చూడండి, ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలానే ఉంటుంది ఖతార్లో. ఇప్పుడు ఈ టైంకి ఎలా ఉంటుందంటే నైట్ టైం అయితే వసపడదండి, కాలు చాలా ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ ఉందండి. ఇదే అండి పెద్ద సిగ్నల్. ఇది రమదా ఏరియా అండి. రమదా అక్కడ కనబడుతుంది కదా, రమదా బిల్డింగ్ అండి. అది రమదా ఏరియాలో ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుందండి. ఇప్పుడైతే వెళ్తున్నాము లొకేషన్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక ఏ బండి ఏందనేది మీకు అప్డేట్ చేస్తానండి. ఇప్పుడైతే ఈ బండిలో మనం చేస్తున్నామండి. చూడండి, ఇది టయోటా హయాస్ న్యూ బ్రాండ్ వర్షన్ అండి. ఇది ఆటోమేటిక్ వర్షన్. దీంట్లో మనం నార్మల్ జీపీఎస్ ఇన్స్టాల్ చేయడానికి వచ్చాము. ఇది బ్రాండ్ న్యూ బండి అండి. ఇక్కడ దీనికి స్టీరింగ్ కింద ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అండి, ఇందులో ఉంటుంది ఫ్యూజ్ బాక్స్. దీన్ని మనం దీంట్లో ఓపెన్ చేసి ఈ పార్ట్స్ అన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం ఇవ్వాలండి. చూడండి, ఇది బ్రాండ్ టయోటా హయాస్ అండి. టయోటా హయాస్ బ్రాండ్ న్యూ. నేను ఇవి ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చానండి. చూడండి, మీరు ఇలా ఓపెన్ చేసేసుకొని బ్రాండ్ న్యూ అండి. చూడండి ఎలా ఎంత బాగుందో, కొత్త బండి అండి ఇది. ఇక్కడ ఇదంతా పార్ట్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ కింద మనం కనెక్షన్ ఇవ్వాలండి. ఇందులో పవర్ ఇగ్నిషన్ అనేది చెప్పాను కదండి, నార్మల్ జీపీఎస్కు నేను ఇలా ఇచ్చేసానండి. ఇక్కడ ఫ్యూజ్ బాక్స్ ఉంది కదండి, ఇలా ఇచ్చేసాను. చూడండి, ఇది పవరు, అది అక్కడిది ఇగ్నిషను. మెయిన్గా మనం రెడ్ పవర్ అండి, ఎల్లో ఇగ్నిషన్. ఇక్కడ సైడ్లో బాడీ ఉంటుంది కానీ బాడీకి నేను ఎర్త్ తీసుకున్నానండి. ఇలా తీసేసుకొని నేను ఇక్కడ లోపల ఫిట్ చేయాలని చెప్పి ఇదంతా పార్ట్స్ చెప్పానండి, కేర్ఫుల్గా ఉండడానికి. ఇలా కనెక్షన్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్నాక మనం ఇప్పుడు కంప్లీట్ అయిందండి. దీనికి ఇలా ఇచ్చేసుకున్నాం కదండి. ఇదేనండి నార్మల్గా కన్ఫిగర్ చేసేసి నేను ఆల్రెడీ పెట్టేశాను. సో ఇదండి టయోటా హయాస్లో జీపీఎస్ ఇన్స్టాలేషన్ అండి, నార్మల్ జీపీఎస్ ఇన్స్టాలేషన్. దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఇందులో సిమ్ ఎలా ఇన్సర్ట్ చేయాలో కూడా మీరు చూడండి. నేను ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చేసాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాటరీ ఉంటుందండి, అలా నేను సిమ్ ఇన్సర్ట్ చేసేసాను. చూడండి, సిమ్ ఓపెన్ చేసేసి ఇలా ఇన్సర్ట్ చేసేసాను. చూడండి, ఇక్కడ బ్యాటరీ అనేది ఇలా కనెక్షన్ ఇచ్చేసుకోవాలండి. చూడండి, అలా 2 లైట్లు బ్లింక్ అవుతున్నాయండి, అంటే మన కనెక్షన్ ఓకే ఉన్నట్టు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా మన కనెక్షన్ రాంగ్ ఏం లేదని చెప్పి ఇలా చేసేయాలండి. ఇలా చేసేసి ఎక్కడైతే మనము హైడింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం కదండి, అందుకని ఇవన్నీ ఓపెన్ చేశాను నేను. అక్కడ హైడింగ్ చేయాలని చెప్పి నేను లోపల పెట్టేశానండి. లోపల పెట్టేసి మంచిగా కేబుల్ టైల్తో టైట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే డ్రైవర్లు బాగా హుషారులు ఉంటారండి, అందుకని ఖచ్చితంగా కేర్ఫుల్గా పెట్టేసుకోవాలండి. ఇలా ఏదైతే మనం పార్ట్స్ ఇప్పామో అవన్నీ మళ్ళీ ఎప్పటితిరిగా రిటర్న్ పెట్టేసేయాలండి. సెట్ చేసేసాను, క్లోజ్ చేసేసాను. చూడండి, ఇలా మనము ఇన్స్టాలేషన్ అనేది చేస్తే ఎవరికి కూడా ఏర్పడదండి. డ్రైవర్ కూడా ఎక్కువ శాతం ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉండదు జీపీఎస్ ఇన్స్టాల్ చేసుకోవడానికి, వాళ్ళ విషయం తెలుస్తుందని. అందుకని డ్రైవర్లు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తా అనుకుంటారండి. అందుకని మనం హైడింగ్ పెట్టుకోవాలండి. ఇదండి మన వీడియో. ఓకే అండి.